ప్రైజ్ ద లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కీర్తన అధ్యాయం 5వ వచనం చదువుకుంటాం. వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. మన ఏడుపు అనేది ఒక నైట్కే ఉంటుంది, కానీ సంతోషం అనేది మార్నింగ్ వస్తుంది. ఉదయాన్నే ఆ సంతోషం అనేది వస్తుంది. సో ఈరోజు ఉదయాన్నే దేవుడు మీకు ఈ హోల్ డే మీ లైఫ్లోకి దేవుడు ఆ సంతోషాన్ని తీసుకురావాలని నా ప్రార్థన. తీసుకొస్తారు ఆయన, ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు కాబట్టి. అండ్ మీరు లేవియా కాండం 23వ అధ్యాయం 40వ వచనం చదివితే మీకు ఒకటి అర్థమవుతుంది. అక్కడ ప్రధాన యాజకుడు వాళ్ళకి చాలా ఫీస్టులు ఉన్నాయి కదా, చాలా పండగలు ఉన్నాయి కదా. ఆ ఒక్క పండగ దినాల్లో ఈ యాజకుడు ఏం చేయాలంటే ఒక చేతిలోనే పామ్ ట్రీ బ్రాంచ్, ఒక చేతిలోనే విల్లో ట్రీ అని ఒక ట్రీ ఉంది, ఆ ట్రీ బ్రాంచ్ పట్టుకొని వెళ్ళాలి. ఒక చేతిలోనే పామ్ ట్రీ బ్రాంచ్, ఒక చేతిలోనే విల్లో ట్రీ బ్రాంచ్. అది ఎందుకంటే పామ్ ట్రీ అనేది పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ కల్చర్లో చూస్తే, వాళ్ళ సంస్కృతిలో చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే అది ఎప్పుడునే విక్టరీ, విజయానికి ఉన్న సూచనగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పామ్ ట్రీ అంటే విజయం. సో ప్రాస్పెరిటీ, బ్లెస్సింగ్స్, హ్యాపీనెస్, గుడ్ టైమ్స్, సన్నీ టైమ్స్, అలాంటి దాన్నే ఈ పామ్ ట్రీ రిప్రజెంట్ చేస్తుంది. కానీ విల్లో ట్రీ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎనిమిటీనే అండ్ శత్రుత్వం అనేది మీ లైఫ్లోకి ఉంది, ట్రయల్స్ అనేది మీ లైఫ్లో ఉంది, సాడ్ టైం అనేది, దుఃఖం అనేది మీ లైఫ్లోకి ఉంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ మనకి ఇక్కడ ఒకటి అర్థమవుతుంది ఏంటంటే రెండు మిక్చర్గా మన లైఫ్లో సాడ్ డేస్ ఉంది, బ్యాడ్ డేస్ ఉంది, గుడ్ డేస్ ఉంది, హ్యాపీ డేస్ కూడా ఉంది. సో కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, వాట్ ఎవర్ యువర్ సీజన్ మేబీ, మీరు ఏ సీజన్లో నుంచి మీరు ఇప్పుడు వెళ్ళిన సీజన్, గుడ్ టైమ్సా బ్యాడ్ టైమ్సా, ఇట్ డజంట్ మ్యాటర్, అది ఏమీ పర్వాలేదు. ఎందుకంటే నేను నిన్న నేడు ఎప్పుడు నిరంతరముగా సేమ్గా ఉన్న దేవుడు కాబట్టి నేను చేంజ్ మన సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది, మన సీజన్ చేంజ్ అవుతాయి, కానీ ఆయన ఇస్ అ సేమ్ గాడ్ హూ ఈస్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ ఇస్ ద సేమ్ గాడ్. హల్లెలూయా. సో నాట్ ఓన్లీ దట్, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మకమైన దేవుడుగా మన లైఫ్లోకి ఉన్నప్పుడు మనకు ఆ విల్లో డేస్ అన్నది, అంటే ఆ విల్లో డేస్ అనేది, ఆ సాడ్ డేస్ అనేది, బ్యాడ్ డేస్ అనేది అది నిరంతరంగా మన లైఫ్లోనే ఉన్న ఒక రోజు కాదు. ఎందుకంటే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మన పోర్షన్. దేవునిలో ఉన్న ఆ ఆనందం, ఆ సంతోషం మన పోర్షన్. ఎందుకంటే మన హ్యాపీనెస్ అంటే మన సర్కమ్స్టాన్స్ని బట్టి ఉండేది. కానీ అందుకే కదా కీర్తనగాళ్ళు ఇలాగ రాశారు కదా, ఆయన సన్నిధిలోనే ఉన్న సంతోషం, ప్లెజర్స్ ఆర్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. మీరు నేను ఆ దేవుని ప్రశంసలో ఉన్నప్పుడు, ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన రైట్ హ్యాండ్లో ఉన్న ఆ ప్లెజర్స్ ఇట్ ఈస్ నిరంతరంగా ఉన్నది, ఇటర్నల్గా ఉన్నది. సో దేర్ ఫోర్ మీరు ఇప్పుడు ఆ విల్లో డేస్, నా లైఫ్లో ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు ఓటమి అన్నది ఆ అండర్స్టాండింగ్ మీకుందే, అదినే మీరు చేంజ్ చేయాలి. ఎందుకంటే దేవుడు మీకు అదినే ఫర్ ఎవర్గా ఎప్పుడు నిరంతరంగా అది ఇవ్వరు. ఎందుకంటే ఈస్ అ గుడ్ గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్. మీతోనే నిరంతరంగా నిన్న నేడు నిరంతరంగా మీతోనే ఉన్న ఒక దేవుడు, నిన్ను విడవక ఎడబాయిగా ఉన్న ఒక దేవుడు మీతోనే ఎప్పుడు. ఆయన మనతోనే ఉన్నప్పుడు వాట్ కెన్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఏమి ఆ దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏం సపరేట్ చేయగలరు? అపోస్తలుడైన పౌలు రాస్తున్నాను కదా, వాట్ కెన్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? ఇస్ ఇట్ పర్సిక్యూషనా, ఫామ్ అయినా, నేకెడ్నెస్, డేంజరా, సోడా? నో. ఏమి నన్ను ఆ దేవుని ప్రేమ నుంచి నన్ను సపరేట్ చేయడానికి కాదు. ఎందుకంటే ఐ యామ్ ఇన్ ద కానోపీ ఆఫ్ గాడ్స్ లా, ఆయన ఫేవర్. అందుకే కదా మన ఐసాయా చాప్టర్ 61, ఐసాయా గ్రంథం 61వ అధ్యాయం చదివినట్టు మనకు అర్థమవుతుంది. హీ హాస్ ఫిల్డ్ అవర్ లైఫ్. మన బూడిదికి బదులా అందాన్ని ఇచ్చిన దేవుడు, మన ఏడుపుకు బదులా ఆనంద తైలం మనకిచ్చిన దేవుడు, మన హెవీనెస్ను కూడిన ఆ స్పిరిట్కి బదులా స్తుతి వస్త్రాన్ని ఇచ్చిన దేవుడు. అది ఆయన క్యారెక్టర్, ఆయన నేచర్. సో అలాంటి దేవుడు మనకు ఉన్నప్పుడు ఆ విల్లో డేస్ ఫర్ ఎవర్ కాదు, ఆ విల్లర్నెస్ సీజన్ ఫర్ ఎవర్ కాదు, మనకి బియాండ్ దానికన్నా మించిన ఒక లైఫ్ మనకు ఉంది. హీస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మకమైన దేవుడు. సో ద వీపింగ్ మే లాస్ట్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. మీరు నిన్న రాత్రి చాలా ఏడ్చి ఉండొచ్చు, చాలా కన్నీరు కార్చి ఉండొచ్చు, దుఃఖంలో, బట్ టుడే మార్నింగ్, ఈరోజు మార్నింగ్, మే ద లార్డ్ ఫిల్ యర్ లైఫ్ విత్ జాయ్. ఆనందంతోనే, ఆ సంతోషంతోనే మీ లైఫ్ని ఆ దేవుడు నిండుతున్నారు. హల్లెలూయా. సో షల్ వి ప్రే. Father, we thank you and we praise you for this wonderful morning. Lord, you are the God who is same yesterday, today and forever. You never leave us, neither forsake us, Lord. You are the God who fill our days with your joy, with eternal pleasures, Father.
Lord, we know that the weeping may endure for a night, but joy comes in the morning. So Lord, we raise 1,000 hallelujahs to you, Lord. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.